యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన విశ్వాసులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్. దేవుని కృపా మహదైశ్వర్యం మరొక పరిశుద్ధ పునరుద్ధాన పండుగ దినం నాడు మనం ఆయన సన్నిధిలో ఉండడానికి ప్రభు కృప చూపిస్తూ ఉన్నారు. గడిచిన దినాలలో దేవుని మహాకృపను బట్టి VBS ఎంతో చక్కగా జరగడానికి దగ్గరగా 460 మంది పిల్లలు రావడానికి నిజంగా దేవుడు అంతమంది పిల్లల్ని దేవుని సన్నిధిలోనికి నడిపించడానికి దేవుడు ఎంతో కృప చూపించాడు. ఆ పరిచర్యలు అందరూ వాడబడిన విధానం కూడా దేవుడు ఎంతో కార్యం చేస్తూ ఉన్నాడు. దాన్ని బట్టి నేను దేవుడిని స్తుతిస్తూ ఉన్నాను. ఓ చిన్న లేఖన భాగాన్ని చదువుకొని మనం బలవర్తమానంలోనికి వెళ్ళిపోదాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 25, 26, 27 వచనాలు మనం చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 25, 26, 27 వచనాలు అందరం కలిసి చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పేజీ నెంబరు ఆ పక్క వారికి చెప్పడానికి ప్రయత్నం చేయండి, స్పీడ్గా తీసిన వారు. యోహాను సువార్త 11వ అధ్యాయము 25, 26, 27 వచనాలు కలిసి చదువుకుందాం. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఆమె, అవును ప్రభువా, నువ్వు ఈ లోకమునకు రావలసిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. వాక్య సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. మనుషులు మాట్లాడితే ఉపయోగం లేదు, మనుషులందరూ వెర్రివారే. వాక్యం చెప్పినంత మాత్రాన వాక్యానికి అతీతులమని కాదు, కానీ దేవుడు అందరితో ఏకకాలంలో సూటిగా స్పష్టంగా మాట్లాడగలిగిన దేవుడు, మన బ్రతుకులను సంధించగలిగిన దేవుడు. తల వంచుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, ఎంత శ్రేష్టమైన ఘనమైన దేవుడో, నీ కుమారుని నిలువ పెట్టుకొని నీ గుణ లక్షణాలు ఎంత ఉన్నతమైనవో మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ వచ్చారు. మీరు నీతిమంతుడైన దేవుడు, పరిశుద్ధుడమైన దేవుడు, న్యాయాన్ని జరిగించే దేవుడు, మా దేవుడు ప్రభు. ఇంత గొప్ప దేవునికి నా మటుకు నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలను ప్రభువా? మీరు స్తుతించబడే దేవుడు గనక మరొకసారి కృతజ్ఞతాస్తులు తెలియజేస్తూ, అయా చదవబడిన లేఖన భాగాన్ని మా వినికిల్లో మీరు దీవించండి. వచ్చిన నీ ప్రతి కుమారుడు కుమార్తెను బట్టి వందనాలు. ఇంకా రావాల్సిన వారు ఎవరైనా ఉంటే వారిని మీరు తీసుకొని రండి. ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా మార్చి మీరు మాత్రమే మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అది 6వ శతాబ్దం. 6వ శతాబ్దంలో కాలాన్ని లెక్కించాలి అని కొంతమంది జ్ఞానులకి ఆలోచన వచ్చింది. కాలాన్ని లెక్కించాలి అంటే కాలానికి ఒక కేంద్ర బిందువు కావాలి. అంటే కాలాన్ని లెక్కించాలంటే ఎక్కడ ప్రారంభించాలి అని ఆనాడు కొంతమంది జ్ఞానులకు ఆలోచన చేస్తూ ఉన్నారు. అప్పటికే ప్రపంచంలో గ్రేట్ అంటే గొప్ప అని చెప్పుకునే అనేక మంది ఉన్నారు. 6వ శతాబ్దానికి ముందు 5వ శతాబ్దంలో మహమ్మద్ ప్రవక్త ఒక జనాంగానికి గొప్ప నాయకత్వం వహించిన వానిగా ఉంటా అన్నాడు. అలాగే ఆ ముందు 3000 సంవత్సరాల క్రితం గౌతమ బుద్ధుడు అని ఒక ఆయన కూడా ఒక జనరేషన్ ఫాలో చేయించిన వానిగా ఉంటా అన్నాడు. అలాగే చైనా దేశంలో కన్ఫ్యూషియస్ అనే ఒక తత్వవేత్త ఉన్నాడు. ఆయన కూడా గ్రేట్ స్కాలర్. ఆయన కూడా అనేక మంది జనాంగాన్ని నడిపించిన వానిగా ఉంటా ఉన్నాడు. సో ఇలాగా అలాగే అలెగ్జాండర్ చక్రవర్తి అనేక రాజ్యాలను జయించినటువంటి వాడు, విస్తారమైన విజయాలను ఓడిపోవడం ఎరగని నాయకుడిగా ఉన్నటువంటి వాడు. సో కాలాన్ని లెక్కించాలంటే ఒక కేంద్ర బిందువు కావాలి. ఎవరి యొక్క జననాన్ని, ఎవరి యొక్క జీవితాన్ని ఆధారం చేసుకొని కాలాన్ని లెక్కించాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఒక క్రైస్తవ్యాన్ని అప్పటికే అనుసరిస్తున్నటువంటి డయోనిసిస్ ఎగ్జ్యూజస్ అనే ఆయన 6వ శతాబ్దంలో వీరి జీవితాల మీద ఆయన కొంత అనాలిసిస్ లేకపోతే విశ్లేషించడం ప్రారంభించాడు. ఆయనకి కొంచెం వింతగా డిఫరెంట్గా అనిపించిన జీవితం ఎవరిది అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిది. కారణం ఉంది. ఏంటనంటే అలెగ్జాండర్ చనిపోయినాడు,
అలెగ్జాండర్ సమాధి కనిపిస్తూ ఉంది. మహమ్మద్ ప్రవక్త ఆయన చనిపోయారు. మక్కా మసీదు అంటే ఆయన పుట్టిన స్థలం, ఆయనను పాతిపెట్టినటువంటి స్థలం, ఆ సమాధి అలాగే ఉంది. ఇంకా కన్ఫ్యూషియస్ ఆయన సమాధి కూడా అలాగే ఉంది. కానీ ఒక ఆయన సమాధి ఖాళీగా ఉంది. ఆ సమాధిలో ఆయన లేడు. ఆయన దేహానికి సంబంధించిన అవశేషాలు కూడా లేవు. అంతేకాదు ఆయన జీవించిన జీవితం భూమి మీద చాలా విచిత్రంగా ఉంది. ఎంత విచిత్రంగా ఉంది అంటే, ఆయుధం పట్టకుండా ప్రపంచాన్ని జయించలేము అనుకున్న రోజుల్లో, ఆయుధం పట్టకుండా ప్రపంచాన్ని జయించలేము అని అనుకుంటున్న రోజుల్లో ఏ ఆయుధం లేకుండా ప్రేమనే ఆయుధంగా చేసుకొని ప్రేమాయుధంతో ప్రపంచాన్ని జయించిన వారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈయన జీవితం ప్రభావవంతమైన జీవితం, ఈయన జీవితం పరిశుద్ధమైన జీవితం, ఈయన జీవితం లేకపోతే కేవలం మరణం వరకు వెళ్ళి ఆగిపోలేదు. కానీ మరణించిన తర్వాత కూడా ఈయన అనేకుల హృదయాల్లో జీవించి ఆయన తిరిగి మరణాన్ని జయించి తిరిగి లేచిన గొప్ప దేవుడిగా ఉన్నాడు. అందుకే ఈ రోజున పిల్లలు చదువుకునే పాఠ్య పుస్తకాలలో క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం అని యేసుక్రీస్తు వారిని మధ్యవర్తిగా, ప్రపంచానికి మధ్యవర్తిగా, సృష్టికి మధ్యవర్తిగా పెట్టుకొని కాలాన్ని లెక్కించడం జరిగింది. యేసుక్రీస్తు వారి ముందు కాలాన్ని BCE అన్నారు. అంటే బిఫోర్ కామన్ ఎరా అని పిలుస్తారు, లేకపోతే బిఫోర్ క్రైస్ట్ అంటారు. యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత కాలాన్ని అన్న డొమిని అని పిలుస్తారు. అంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ ద లార్డ్, అంటే ప్రభువు సంవత్సరములో అని అర్థం. మనందరం కూడా ప్రభువు సంవత్సరములో ఉన్నాం. అంటే ఇది ప్రభువు మనకు అనుగ్రహించిన ఆయుష్కాలం, జీవనకాలం. నీనా దేవుడు ఆషామాషి దేవుడు కాదు. నీనా దేవుడు కర్ర కాదు, నీనా దేవుడు చెక్క కాదు, నీనా దేవుడు రాయి కాదు, నీనా దేవుడు కళ్ళుండి చూడలేని, కాళ్ళుండి కదలలేని, చేతులుండి ఆశీర్వదించలేని, ఆయన చెవులుండి వినలేని ఆయన బొమ్మ కాదు. నీనా దేవుడు సజీవుడు, పరిశుద్ధుడు. ఇందాక సోదరుడు ఎంతో విలువైన మాటలు మన దృష్టికి తీసుకొస్తా ఉన్నారు. ఇక్కడ కూడా చదువుకున్న లేఖన భాగంలో కూడా ఆయన ఎంత ఘనుడో ఆయన ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాడు. ఇది లాజరుకు సంబంధించిన ఆ పీరియడ్ని మనం చూస్తూ ఉన్నాం. అనేక సార్లు మనం దీన్ని చదువుకొని ఉండవచ్చును. నా దృష్టికి వచ్చిన 4 అంశాలు మీ దృష్టిలో ఉంచాలని కోరుకుంటూ ఉన్నాను. దేవుడు గొప్పవాడే, సందేహం లేదు. ఆయన రక్షకుడే, సందేహం లేదు. ఆయన ప్రేమామయుడే, సందేహం లేదు. ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మన పరిస్థితి ఏంటి? ఇది ప్రశ్న. అక్కడ ఆ సంభాషణ మీరు చూస్తే యేసుప్రభువు వారు ఏమన్నారంటే, పునరుద్ధానమును జీవమును నేనే అన్నాడు. నేనే. మీరు వెతుకుతున్న, ఎదురు చూస్తున్న మెస్సియను నేనే. లోకాన్ని రక్షించడానికి వచ్చిన లోకరక్షకుడను నేనే. సో మరొకసారి ఆయన తెలియజేస్తా ఉన్నాడు, అన్ని కింద నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని అడిగాడు మార్తమ్మని. మార్తమ్మ ఆన్సర్ కూడా చాలా ఛాలెంజింగ్గానే ఉంది. యేసుప్రభువు వారు ఎంత ధాటిగా చెప్పాడో మార్త తడుముకోకుండా అంతే ధాటిగా ఆన్సర్ చెప్తా ఉంది. ఏంటది? ఏంటి ఆన్సరు? ఆమె అవును, ఎస్ ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడువైన క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. బలలో చేయబోయే ముందు ఆయనని నువ్వు ఏమని నమ్ముతున్నావు, ఎలా నమ్ముతున్నావు? చాలా మాటలు విన్నాం, విస్తారమైన ప్రసంగాలు వింటా ఉన్నాం, చెబుతున్నాం, వింటున్నాం, చేస్తున్నాం. అయితే ఆయన ఎడల నీకు కలిగిన నమ్మకత్వపు పరిమాణం ఎంత? ఆయనని వెంబడిస్తున్న నీలో ఆయనని దిక్సూచిగా పెట్టుకొని సాగుతున్న విధానం ఎంత? ఈ యొక్క లాజరు మరణములో 4 అంశాలు ఆయన గొప్పతనాన్ని బహిర్గతం చేస్తున్నాయి. చూద్దాం, ఆయన ఎడల మనకు కలిగిన నమ్మకం వెలితిగా ఉందా, నిండుగా ఉందా? నిండు కుండట తొలగిపోదు. వెలితిగా ఉన్న కుండే తనను మోస్తున్న వాణిని కూడా షేక్ చేస్తుంది. ఇంటికి వెళ్ళి సగం బిందె నీళ్ళు తీసుకొని నెత్తి మీద పెట్టుకొని మీ బజారు చివరిదాకా వెళ్ళి రావడానికి ప్రయత్నం చేయండి. కుండ మిమ్మల్ని మోస్తున్నట్టుండదు, మిమ్మల్ని షేక్ చేస్తున్నట్టుగా, అంటే
అది మిమ్మల్ని కూడా నాట్యం చేయించినట్లుగా ఉంటుంది. మరలా రండి, బిందె దించండి, బిందెను ఫిల్ చేయండి, నిండు కుండను నెత్తి మీద పెట్టుకొని పోండి. అప్పుడు ప్రయాణం ఏంటో రికార్డు తయారు చేసుకుని వీలుంటే ఆ తర్వాత వారు ఎప్పుడైనా కలిసినప్పుడు సబ్మిట్ చేయండి. సరే, నేను ఊరికి అన్నానులే. సో నిండు కుండ. సో నా భక్తి కూడా నిన్ను కుండలాగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు అంశంలోనికి వద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయము దేవుని యొక్క ఉన్నతమైన లక్షణాలు, విధి విధానాలు ఎలా ఉన్నాయి ఈ కాన్సెప్ట్లో. మొదటిది చూద్దాం. ఎక్కడ చూసినప్పుడు యోహాను సువార్త 11వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట ఉంది. ఏంటా మాట? ఈ సందర్భం మనకు తెలుసు. లాజరు చనిపోయాడు. ఈ లాజరు గారికి 2 సహోదరులు కూడా ఉన్నారు. వీరు దేవుని వెంబడించే గుణం కలిగిన వారు, మంచి ఆత్మీయులు, ఆయన చేర్చుకొనుటకు సిద్ధ మనస్సు కలిగినటువంటి వారు. ఆయన అంటే ఇష్టం. సో ఆయన చెప్పిన మాటలు వినాలని ఆశపడేవాళ్ళు. ఒక అన్ఫార్చునేట్ థింగ్ జరిగింది. ఏంటి అని అంటే లాజరు చనిపోయాడు. ఆత్మీయులైన వ్యక్తులు ఇంట్లో చనిపోయినప్పుడు ఆ ఇల్లంతా శోకసంద్రంలో మునిగిపోయి ఉంటుంది, బాధలో ఉంటుంది, వేదనలో ఉంటుంది. అక్కడికి ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారు వచ్చారు. ఆ సందర్భం చూస్తూ ఉన్నాం. 5వ వచనంలో ఒక మాట ఉంది. ఏమన్నదంటే 11:5, యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. ఈ మాట నన్ను చాలా ఆలోచింపచేసింది. దేవాది దేవుడు, సర్వసృష్టికర్త అయిన దేవుడు, ఉన్నత సింహాసనంపై ఆసీనుడగు దేవుడు మట్టి మానవులను ప్రేమిస్తున్న విధానం ఎంత గొప్పది. అక్కడ ఏముందంటే మరియను, మార్తను, లాజరును ఆయన ప్రేమించాడంట. జనరల్గా గొప్పవారు ప్రేమిస్తారు. అంటే ప్రేమించడం అంటే గౌరవిస్తారు. జనరల్గా మనకన్నా పై ఆఫీసర్ ఎవరిదైనా బర్త్డేనో, రిటైర్మెంట్ ఫంక్షన్ అయితేనో పని కట్టుకొని షాపుకు వెళ్ళి గిఫ్ట్ కొని లైన్లో నిలబడి చివరి ఫోటో దాకా ఆగి ఇచ్చి ఫోటో దిగి వస్తాం. మనకన్నా తక్కువవాడు, మన ఇంట్లో పనిచేసే పని మనిషి, లేకపోతే ఎన్నిక లేని వ్యక్తి ఇంట్లో ఏదైనా జరుగుతూ ఉందనుకో, షాపుకు పోయి గిఫ్ట్ కొని లైన్లో నిలబడి ఆ పని మనిషికి చివరి దాకా నిలబడి గిఫ్ట్ ఎప్పుడైనా ఎవరైనా ఎక్కడైనా ఇచ్చారా? మరలా చెప్తా, మనకన్నా గొప్ప ఆఫీసర్, పైనున్న ఆఫీసర్, మంచివాడు, జ్ఞాని, లేకపోతే ఉన్నత స్థితిలో ఉన్నవాడు, వాడిని సన్మానించడానికి, సంతోషపెట్టడానికి విపరీతమైన ప్రయాస పడతాం. విపరీతమైన ప్రయాస. ఆయన కళ్ళలో పడాలని, ఆయన కనుదృష్టిలో పడాలని డబ్బులు కూడా పక్కన పెట్టి, టైం కూడా పక్కన పెట్టి ఆయన కళ్ళలో ఆనందం చూడటం కోసం ప్రయాసపడతాం. మళ్ళీ ఇటు వద్దాం. ఎన్నిక లేనోడు, అసలు విలువ లేనోడు, నా ముందు నిలవడానికి కూడా అర్హత లేనోడు, అయోగ్యుడు, వాని కోసం షాప్కి వెళ్ళి టైం ఇచ్చి డబ్బు ఇచ్చి గిఫ్ట్ కొని ఆ ఇంటికి వెళ్ళి ఆ వ్యక్తిని ఎప్పుడైనా సన్మానిస్తామా? ఈ మాట నాకు అలా కనపడింది. ఎందుకంటే ఎక్కడో చెత్త కుప్పలో తిరిగే బ్రతుకు, ఎక్కడో వ్యర్థమైన వాటి తట్టు తిరిగే బ్రతుకు, వ్యర్థమైన వాటిని అపేక్షించే బ్రతుకు, నీతి లేని బ్రతుకు, నియమం లేని బ్రతుకు, మాట తత్వం సరిగా లేని బ్రతుకు, ఎన్నిక లేని బ్రతుకు, చెప్పుకోవడానికి కేర్ ఆఫ్ అడ్రస్ కూడా భూమి మీద లేని ఒక మానవుణ్ణి దేవుడు ప్రేమిస్తున్నాడు. ఇది గొప్ప. ఆయన నాకు అర్థమయ్యాడు. ఎలా అర్థమయ్యాడంటే, ఆయనే అంటే సర్వోన్నతుడైన దేవుని కుమారుడే నన్ను ప్రేమిస్తున్నాడు. ఈ రోజున సంఘంలో, సమాజంలో నీకు నాకు ఉన్న ఘనత ఏంటో తెలుసా? నీ ఉద్యోగం వల్ల నీకు ఘనత కాదు, నీ అందచందాల వల్ల నీకు ఘనత కాదు, నీ వెనక ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ల వల్ల నీకు ఘనత. కానీ నిన్నొక ఆయన, విలువైన ఆయన, ఘనమైన ఆయన నిన్నుగా ప్రేమిస్తున్నాడే, అదే నిజమైన అవార్డు, రివార్డు. ఈ మాట ఎంత గొప్పగా ఉంది. సరే, ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, బల్లో చేయబోయే ముందు ఈ ప్రేమ నీకు అర్థమైందా? నీకు ఏంట్లే, మనకే అందాం. నన్ను నేను ఎందుకు పక్కన పెట్టుకోవాలి? నేను మీలో వాడిని వాతలు పడాల్సి వస్తే నాకు మీకన్నా రెట్టింపు వాతలు పడాలి. ఇలా థింక్ చేద్దాం. ఆయన ప్రేమను మనం ఎంతవరకు అర్థం చేసుకుంటూ ఉన్నాం? నీకు ఎలా అర్థమైంది ఆయన ప్రేమ?
3 విషయాలు ఒక భక్తుడు అంటాడు, దేవుని ప్రేమట 3 విషయాల ద్వారా మనం బాగా అర్థం చేసుకోగలమంట. 3 విషయాల ద్వారా దేవుని ప్రేమనట మనం బాగా అర్థం చేసుకోగలమట. అయ్యంటే చెప్తా. ఒకటి ఆయన మనలను క్షమించిన విధానాన్ని బట్టి ఆయన ప్రేమ మనకు అర్థమవుతుంది. ఎస్, ఆయన మనల్ని క్షమించాడు. ఎంత అంటే చెప్పడానికి వీలు కాదు. తెరగట్టి జీవితాన్ని సినిమాలాగా తీసి 70mm స్క్రీన్ మీద వేస్తే ఉయ్యనోడంటూ ఉండడు. ఇక్కడ సొక్కాలు ప్యాంట్లు నీట్గా వేసుకొని ఇలా ఉంటున్నాం, కానీ వాస్తవికతలో ఇది లేదు. వాస్తవిక జీవితం వేరుగా ఉంది, జీవిస్తున్న విధానం వేరుగా ఉంది, చేస్తున్న పనులు వేరుగా ఉన్నాయి. కానీ పైకి చాలా డిగ్నిఫైడ్గా, హుందాగా, ప్రేమ లేకపోతే ఇంకా రకరకాల మాటలు చెప్తూ, అందమైన మాటలు వల్లిస్తూ, భాషా ప్రావీణ్యాన్ని చూపిస్తూ, మెస్మరైజ్ చేస్తూ జీవిస్తున్న ఈ జీవితం వెనక ఇంకొక జీవితం ఉంది. ఆ జీవితం చూసేవాడే దేవుడు. ఇలా అనుకుందాం, సింపుల్గా చెప్తే, నా ఇంట చూస్తున్న దేవుడే నా బయట చూస్తున్నాడు. సింపుల్గా నా ఇంట చూస్తున్న దేవుడే నా అంతరంగాన్ని చూస్తున్న దేవుడే నా బాహ్య జీవితాన్ని కూడా చూస్తూ ఉన్నాడు. నా బాహ్య జీవితాన్ని చూస్తున్న దేవుడే నా అంతరంగపు దోపుడు సొమ్మును కూడా చూస్తూ ఉన్నాడు. నేనేం కలిగి ఉన్నాను, నా తలంపులేంటి, నా ఆశలేంటి, నా కోరికలేంటి, వాటి పరిణామం ఎంత తీవ్రమైనదో కూడా నా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆశ్చర్యం ఏంటంటే, ఇన్ని చూస్తున్న దేవుడు పక్కన పెట్టాలి కదా. మనం మన సహోదరులో 1-2 చూస్తేనే ఆయన ఇట వీకి పక్కన పెడతాం. ఈయన అన్ఫిట్ ముద్ర వేస్తాం, స్టాంప్ ఒకటి తయారు చేస్తాం, అన్ఫిట్ అనే ముద్ర. ఆయన జీవితంలో 1-2 పొరపాట్లు కనపడం కానీ ఈ తీసుకొచ్చి ఆయన నొసట మీద గుద్దుతాం, ఇతను అన్ఫిట్ అని మనం మార్కులు వేస్తాం. ఎదుటివాని బ్రతుకుకు మనం మార్కులు వేయటానికి మనకెందుకో తొందర ఎక్కువ, ఆశ ఎక్కువ. ఒక వ్యక్తిని పక్కకి నెట్టాలంటే మనకి తపన ఎక్కువ, ఆ వ్యక్తిని చులకన చేయాలంటే నోటి దోల ఎక్కువ, క్షమించండి, ఆ స్పీడ్ ఎక్కువ. ఇప్పుడు ఇలా అనుకుందాం, మామూలుగా మనుష్య సమాజం ఇలా థింక్ చేస్తుంది, హ్యూమన్ టెండెన్సీ ఇలా ఉంది. మరి దేవుడు లోపల చూస్తున్న దేవుడు, బయట చూస్తున్న దేవుడు ఒక స్టాంపు తయారు చేసి చక్రవర్తి అన్ఫిట్ అని ఎందుకు కుదరడు? చక్రవర్తి అన్ఫిట్ అని ఒక ముఖమే కదా బాగా కనపడేది. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్, తప్పు చెప్పానా? నాకు ఇంగ్లీష్ పెద్దగా రాదులే. ముఖం అట తెలుగులో గుర్తురాట్ల. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్. ఓకే, దేవుడు ఒక స్టాంప్ తయారు చేసి చక్రవర్తి ఈ కారణం చేత అన్ఫిట్ అని ఒక ముద్ద ఇక్కడ గుద్దేస్తే అసలు ఇంకెవ్వడూ నా ముఖం చూసే పరిస్థితి ఉండదు. నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, మనుషులు నాకు మార్కులు వేయచ్చు, మనుషులు నన్ను తృణీకరించవచ్చు, అదేంటో కానీ నా దేవుడు నన్నుగానే ప్రేమిస్తున్నాడు. లెక్కించినా లెక్కించకపోయినా, ఆహ్వానించకపోయినా, తృణీకరించినా ఘనపరిచినా నిన్ను విడువను ఎడబాను. వాక్యం చెప్తా, వాక్యం లేకుండా నేనేది చెప్పడానికి ప్రయత్నం చేయను. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 13వ వచనం చూస్తే చాలా ఆశ్చర్యకరమైన మాట కనిపిస్తూ ఉంటుంది. ఆశ్చర్యం ఏం కాదు, రెగ్యులర్గా చదువుతున్నాం కాబట్టి మనకి రెగ్యులర్ పదమే. యెషయా గ్రంథం 66వ అధ్యాయము యెషయా గ్రంథం 66వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. ఏమన్నా అమ్మ, దీన్ని కొంచెం స్లోగా చదువుతావా? ఇది ఎంతో మాధుర్యం, వినసొంపుగా ఉండే, మంచిగా యాక్సెస్ చేయగలిగిన మాట. యెషయా గ్రంథం 66:13 ఏముందంటే, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించదను. ఎంత గొప్ప మాట! తల్లి క్షమించినంతగా ఎవరు క్షమించరు. ఎలా అంటే, సరే తండ్రి అంటే బయటకు వచ్చిన తర్వాత పరిచయం అవుతాడు తండ్రి. తల్లి గర్భంలోనే పరిచయం అయిపోతుంది. తల్లి చెప్పాలి, నానా ఈయన మీ నాన్న అని చెప్పాలి. తండ్రిని మొదటగా పరిచయం చేసేది తల్లే. కానీ తల్లికి ఇంట్రడక్షన్ ఉండదు, తల్లికి పరిచయ వాక్యాలు అవసరంలే, తల్లికి ఈవిడ తల్లి అని చెప్పవసరంలే.
ఎందుకో తెలుసా? తల్లిలో నుండే జీవం, లేకపోతే ఆ జన్మ, ఆ బ్రతుకు స్టార్ట్ అయింది కాబట్టి ఇవి నా తల్లి అని నాకు చెప్పవసరలా. నా తల్లి నా పుటకతోనే నాకు పరిచయం అయ్యి నన్ను ఆదరించిన. అందుకే తల్లి ప్రేమ గురించి ఇంత శ్రేష్టమైన మాట రాయబడి ఉంది. ఆయన కూడా ఎలాంటి వాడంటే, ఆ గొప్ప దేవుడు ఆయన ఆదరిస్తున్న విధానం అద్భుతం, ఆయన ఎన్నుకున్న విధానం అద్భుతం, ఆయన సంరక్షిస్తున్న విధానం అద్భుతం. తల్లి ఎలా ఆదరిస్తుందో చెప్తా. వీడట కడుపులో ఉన్నప్పుడు మామూలుగా ఉండడట. ఈ కాళ్ళతో డొక్కలను తంతా ఉంటాడట. ఈ కాళ్ళతో వాడు రౌండ్ అండ్ రౌండ్ అని తిరుగుతూ ఉంటాడట మాయలో. ఈ రౌండ్ అండ్ రౌండ్ అని చక్కర్లు కొట్టేవాడు ఊరకుంటే పర్లా. వీడు ఊరకుండకుండా తల్లి యొక్క గర్భపు గోడలను కాళ్ళతో, చేతులతో బాక్సర్ లాగా తంతా ఉంటాడు. వానికి ఇబ్బంది కలగకూడదని తల్లి, వాడు ఫ్రీగా మూవ్ అవ్వడానికి తన బాడీని మూవ్ చేసి వాడికి ఫ్రీ అంటే వాడి మూమెంట్స్కి ఇబ్బంది కలగకుండా తన మూమెంట్స్ని అదుపులో పెట్టుకునేది తల్లి. ఇప్పుడు ఇలా అనుకుందాం, ఇంత గొప్పగా, ఇంత లోతుగా, ఇంత క్షుణ్ణంగా ఎవరు ఆదరించగలుగుతారు? ఎవరు తట్టుకుంటారు? ఎవరు ఓర్చుకుంటారు? అది నా దేవుని ప్రేమ. దేవుడు నాకు ఆయన ప్రేమ ఎలా అర్థమైందంటే, ఆయన నన్ను క్షమించినంత గొప్పగా ఈ భూమి మీద ఈ మధ్య ఈ క్షమించే గుణం అంటే మనుషుల్లో, ఎస్పెషల్లీ విశ్వాసుల్లో నానాటికి కరువు అయిపోతూ ఉంది. ఎలా కరువు అవుతుంది అని చూస్తే ఈవెన్ ఫ్యామిలీస్లో కూడా చాలా కుటుంబాలు స్టేషన్ల మెట్లు, కోర్టుల మెట్లు ఎక్కుతున్నాయి. కారణం ఉంది. ఏంటంటే భార్యను భర్త, భర్తను భార్య క్షమించుకోలేకపోవడం వల్ల న్యాయం కోసం వేరే అంటే సంఘాన్ని, పెద్దలను కూడా దాటి బయటికి వెళ్ళిపోయి లోకపు సహాయ సహకారాలు కోరే పరిస్థితికి ఇది ఆలోచన ఏంటంటే క్షమించలేని మనసు కలిగి ఉండడం. కానీ దేవుడు ఎంత గొప్పవాడు అంటే కీర్తన గ్రంథం 86వ అధ్యాయం 5వ వచనం ఏమని రాయబడింది? ఆయన, ప్రభువా నీ క్షమాపణకు పరిధి ఎంత? నువ్వు ఎంత క్షమిస్తావు? కీర్తనల గ్రంథం 86వ అధ్యాయము 5వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. కొంచెం స్పీడ్గా చదవడానికి ప్రయత్నం చేద్దాం. కీర్తన గ్రంథం 86:5. 86:5. ప్రభువా, భక్తుడు అంటున్నాడు ఇలాగా. ఆ భక్తుడు ఏం అర్థం చేసుకున్నాడు అదే చెప్తున్నాడు. ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు ఏంటంట సిద్ధ మనస్సు గలవాడు. అంటే నువ్వు చేసిన తప్పేంటో తెలియకముందే నువ్వు ఏం చేశావో అది నాకు అనవసరం, నువ్వు నాకు ముఖ్యం అంటాడు దేవుడు ఎప్పుడు కూడా. అంటే ఆయన ఎంత క్షమించగలడు అంటే, అయ్యా 30 సార్లు 60 సార్లు 90 సార్లు నాకు ఒక కొలమానం ఇవ్వవా అంటే నువ్వు ఎంత క్షమించగలవో, నీ దేవుడు నిన్నెంత క్షమించాడో అంత క్షమాపణను కలిగి ఉండాలి. అంటే దేవుని యొక్క క్షమాపణ నాకు ఆయన ప్రేమని అర్థమయ్యేటట్టుగా చేసింది. రెండవ మాట, ఆయన ఆదరణ ఆయన ప్రేమను నాకు అర్థమయ్యేటట్టుగా చేసింది. ఇందాక చెప్పుకున్నాం. మూడవదిగా ఆయన నన్ను సిద్ధపరుస్తున్న విధానం, ఆయన ప్రేమ ఎంత గొప్పదో నాకు అర్థమయ్యేటట్టుగా చేస్తూ ఉంది. సంవత్సరానికి ఎన్ని వారాలు? 52 వారాలు. లీవ్ అయితే ఒక సండే ఎక్స్ట్రా వచ్చే అవకాశం ఉంది. 53 మేబీ, అది రేర్. 52 లెక్కలో తీసుకుందాం. సంవత్సరంలో 52 సార్లలో 52 ఆదివారాలలో 52 సార్లు బల్ల నన్ను సరి చేసుకోవడానికి, చక్కబెట్టుకోవడానికి, ఆయన బలియాగానికి నాకు గుర్తుగా అక్కడ ఉంచబడింది. ఇప్పుడు ఇలా అనుకుందాం, నేను మారు మనసు పొంది 5 సంవత్సరాలు అయింది అనుకున్నాం. సో 5 సంవత్సరాల్లో సంవత్సరానికి 52 వారాలలో దగ్గరగా 5 5 25 5 2 10 260 సార్లు నాకు అవకాశం వస్తే 5 ఇయర్స్లో మరలా ఆయన సన్నిధికి వచ్చి నన్ను నేను చెక్ చేసుకోవాల్సిన పరిస్థితులే ఉన్నాయి. కానీ నేను దీనిలో సంపూర్ణత సాధించాను అని చెప్పుకునే పరిస్థితి నాలో లేదు. నా దేవుడు నన్ను ఏం చేస్తానండి, ప్రిపేర్ చేస్తున్నాడు. ఎలా ప్రిపేర్ చేస్తున్నాడంటే ఆయన పరలోకపు పౌరసత్వపు విలువ
భూమి మీద నాకు తెలియజేస్తున్నాడు. ఆయన పరలోకపు సహవాసం ఎంత గొప్పదో నాకు ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నాడు. అక్కడ సర్వలోక దూతగణమ చేత నేను ఎలాగున ఆరాధించాలో ఇక్కడ నాకు ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఆయన బలను నా మధ్య ఉంచి ఆయన సహవాసాన్ని నాకు ఇచ్చి ఆ పరిశుద్ధులలో నేను కూడా ఒకటిగా చేరి కడగబడిన అనుభవంలో నుండి స్తుతించే అనుభవంలోనికి వచ్చి సరిచేయబడే అనుభవంలోనికి వచ్చి ఆయన బలను ఆయన తీర్మానముతో చెయ్యి వేయగలిగే సిద్ధపాటు దేవుడు నాకు అనుగ్రహిస్తున్నాడు. ఈ మూడు విషయాలు ఆయన ప్రేమ నాకు తెలియజేస్తూ ఉంది. ఆయన లాజరును, మరియను, మార్తను ప్రేమించాడు అనడం ఈజీగా కనిపించవచ్చును, కానీ ఆయన నా పేరు పెట్టుకుంటున్నా మీకు ఆయన చక్రవర్తిని ప్రేమించను అంటే ఆ ప్రేమ వెనుక చక్రవర్తిని క్షమించను, చక్రవర్తిని ఆదరించను, చక్రవర్తిని సిద్ధపరుస్తూ ఉండెను. అందుకు ఆయన ప్రేమ నాకు అర్థమైంది. మన పేర్లు కూడా ఇలాగే పెట్టుకుందాం. ఆయన ప్రేమ అంత ఉన్నతమైన ప్రేమ. ప్రశ్న మార్తమ్మని అడిగినట్టే ప్రభు ఇలా అడిగాడు అనుకున్నాం, నువ్వు నమ్ముతున్నావా అన్నాడు అనుకో, ఏం చెప్తాం? మార్తమ్మని చివరిలో ఏమన్నాడు? పునరుద్ధానం, జీవం, నేనే అన్నీ చెప్పి చివరిలో ఏమన్నాడు? మార్తమ్మ ఓకే బాగానే ఉంది, మీ ఇంట్లో నాకు మంచి ట్రీట్మెంట్ కూడా ఇచ్చారు, ఇప్పుడు పరిస్థితులు కూడా వేరుగా ఉన్నాయి, నువ్వు నమ్ముతున్నావా అంటే బాధలో ఉన్నోళ్ళు మీకు తెలుసో లేదో, హైందవులు అంటే అన్యులు జనరల్గా ఏం చేస్తారంటే ఒక మనిషి చనిపోయినప్పుడు ఒక మైలు రోజులని కొన్ని పెట్టుకుంటారు. 14వ రోజు, 7వ రోజు అంటే ఒక సరి సంఖ్య కాకుండా బేసి సంఖ్య ఒకటి పెట్టుకొని ఈ బేసి సంఖ్య దినాలలో విలాప దినాలుగా ప్రకటించి వాళ్ళ ఇంట్లో పొయ్యలిగించకుండా పక్కనోళ్ళు ఆదరిస్తూ ఉన్నప్పుడు వీరు బాధలో ఉంటారు కాబట్టి వాళ్ళు గుడికి వెళ్ళకూడదు, వాళ్ళు వంట చేయకూడదు. ఇవన్నీ ఎందుకు దీని వెనక పెద్ద సత్యం ఉంది. ఏంటంటే ఒక వ్యక్తి ఇంట్లో చనిపోయినప్పుడు ఆ వ్యక్తి మీద ఉన్న ప్రేమను బట్టి వాళ్ళు ఎక్కడ దేవుణ్ణి దూషిస్తారో అని ఆ ఇంటి వారికి కంఫర్ట్ అంటే ఆదరణ నిమిత్తమై ఏర్పాటు చేయబడిన ఒక రిచువల్ అది. సరే, ఇప్పుడు మన విషయానికి వద్దాం. లాజరు ఇల్లు చూస్తే మరణపు వాసన కొడుతున్న ఇల్లు, అంటే అప్పుడే వ్యక్తి చనిపోయాడు, బాధ ఇప్పుడు బాధలో ఉన్నోడి దగ్గరకు వచ్చి నా గురించి నువ్వేమనుకుంటున్నావు అంటే గ్యారంటీగా అంటే, ఏం ప్రభువు అయ్యా నువ్వు, లాజరు మా తమ్ముడు మంచోడు, నిన్ను వెంబడించాడు, నువ్వేంటి వయసు కాకముందే ముసలోడు కాకముందే తీసేసుకున్నావేంటి, నువ్వు అసలు దేవుడివేనా కదా. ఎన్ని సణుగుతామో ఎన్ని గొణుగుతామో. ఏదైనా మన నుండి ఒక చిన్నదాన్ని పక్కన పెడితేనే మన అసహనాన్ని వ్యక్తం చేస్తాం. వాస్తవంగా మార్తములో ఇది రావాలి. మార్తమ్మ ఏమనాలంటే, చిన్నోడండి, మాకన్నా చిన్నోడు లాజరు, వాడికి ఇంకా చాలా లైఫ్ ఉంది, అప్పుడే చచ్చిపోయేది ఏంది కదా, దేవుడు ఏమయ్యాడు, దేవుడు చూడలేదా కదా, జనరల్కి ఇలా అనాలి. మార్తమ్మ ఏమంటుందంటే, మార్త, ఇంత మరణకరమైన వాసన నీ ఇంట్లో ఉన్నా, మరణకరమైన వేదన నీ ఇంట్లో ఉన్నా, నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? అయ్యా ఈ చావులు ఈ బతుకులు, ఆవిడ కింద ఆన్సర్ కూడా చెప్తుంది. మరలా తిరిగి లేస్తామన్న విషయం మాకు తెలుసు. మాకు మా దేవుడు ఎలాంటి వాడంటే మా మంచి దేవుడు, ఆయన మాకు సమస్తమును చేయగలిగిన దేవుని కుమారుడు. ఆవిడంటది, నేను నమ్ముతున్నా. ఏమండి, ఇంట్లో చావు ఉండి ఏడుపులో ఉన్న వాళ్ళ దగ్గరకు పోయి దేవుడిని పొగుడు అంటే ఎవరైనా పొగడగలరా? నీ ఆస్తులన్నీ ఎవడో లాగేసుకున్నాడండి, నువ్వు స్తుతి చేయగలవా, ఆరాధన చేయగలవా? నీ ఇంట్లో మనశ్శాంతి లేదండి, ఇక్కడికి వచ్చి దేవుణ్ణి వర్షిప్ చేయగలవా? కానీ మార్త అంటుంది, ఈ చావులు ఇవన్నీ లోక సంబంధమైనవే, కానీ నువ్వు మా నిజమైన దేవుని కుమారుడు అని నేను నమ్ముచున్నాను. ఎస్ అంటే చాలాసార్లు దేవుని ప్రేమని మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం, దేవుని ప్రేమని ఎందుకు చులకన చేస్తున్నాం? దేవుని ప్రేమనంటే చాలామంది చులకన చేస్తారు. చులకన వాళ్ళకి ఎందుకనో దేవుడు అంటే లెక్క ఉండదు, దేవుని సన్నిధి అంటే లెక్క ఉండదు. ఆరాధన 9ంటికి స్టార్ట్ అవుద్దంటే ఆర్చుకొని తీర్చుకొని సాఫీగా, ఇంకా పాటలేగా, ఇంకా ఆరాధన వర్తమానమేగా, నిదానంగా పోదాం, తినిపోదాం, వండుకొని పోదాం కదా. ఎందుకనో అలసత్వం. నువ్వు ఇలా చేస్తున్నావు అంటే అర్థమైంది తెలుసా, నీకు దేవుని ప్రేమ సంపూర్ణంగా అర్థం కాల.
ఆయన నీకు ఇచ్చిన క్షమాపణ అర్థం కాల, ఆయన నిన్ను ఆదరించిన విధానం నీకు అర్థం కాల, ఆయన నిన్ను సిద్ధం చేస్తున్న విధానం నీకు అర్థం కాల. నీ భక్తి అనే కుండలో వెలితి కనిపిస్తుంది. ఓకే, టైం చాలా అయింది. రెండో పాయింట్కి వెళ్ళిపోతా. రెండవది ఏంటంటే 11వ అధ్యాయం 11వ వచనం. ఇదంతా ఒక మాటే చూసాం. ఏంటంటే మరియా, మార్తా, లాజర్ను దేవుడు ప్రేమించాడు, నిన్ను నన్ను కూడా దేవుడు ప్రేమించాడు. ఆయన ప్రేమను మనం ఎలా చూస్తున్నాం? రెండో మాట 11వ అధ్యాయం 11వ వచనం ఏమని రాయబడింది? ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత, మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలు కొలుప వెళ్ళుచున్నానని వారితో చెప్పగా. ఇక్కడ ఆగుదాం. ఎప్పుడు కూడా నేను చూసే కోణం వేరు, దేవుడు నన్ను చూసే కోణం వేరు. బాగా గుర్తుపెట్టుకోవాలి. నా ఎడల దేవుని దృక్పథం వేరు, నా ఎడల నాకున్న దృక్పథం వేరు. ఇక్కడ వాస్తవంగా మరణం వచ్చిన వాళ్ళందరూ కూడా బాధలో ఉన్నారు, చాలా సాడీ కండిషన్స్, ఏడుస్తున్నారు. పెట్ట రెడీ చేసేవాడు పెట్ట రెడీ చేస్తున్నాడు, డ్రమ్స్ ఆర్డర్ చెప్పేవాడు డ్రమ్స్, ఇక రకరకాల బ్యాచ్ చేరుతుంది అక్కడ. ఓకే, చనిపోయిన ఇంట్లో ఇది సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్లో అందరూ బాధలో ఉంటే ఆయన ఏమంటున్నాడంటే, ఏం లేపడానికి వచ్చాడంటే, లాజరు నిద్రించుచున్నాడు. వాస్తవంగా లాజరు నిద్రపోతున్నాడు, చచ్చిపోయాడా? మీరేమనుకున్నారు చెప్పండి అన్న. ముందు నువ్వేమనుకున్నావు చెప్పంటారా? నేను మరణమే అనుకుంటున్నా. మరణాన్ని మరణమే అనాలి, నిద్రని ఎలా అంటాం కదా? మరణాన్ని మరణమే అనాలి. మనందరం అదే అంటాం, మరణాన్ని మరణం అంటాం, నిద్రపోతున్నోడా అనం. ఎందుకు అనమంటే, నిద్రపోయినోడిని అరే లే అంటే లెగుస్తాడా లెగవడా? సరే, కొంచెం నాలాగా ఎక్కువ నిద్రపోయాడు అనుకో, 2-3 సార్లు గట్టిగా కొట్టి గిల్లి గిచ్చినా ఏమవ్వాలి? లెగవాలి కదా. మీరు లాజర్ని లాజర్గా చూస్తే గిల్లండి, గిచ్చండి, ఏనుగుని తెచ్చి తొక్కించండి, లాజర్ లెగవడు. ఎందుకో తెలుసా? లాజరు ఎదుర్కొన్న అనుభవం మరణం. ఇది మానవ దృక్కోణం, హ్యూమన్ టెండెన్సీ. కానీ దేవుడు దీన్ని ఏమన్నాడంటే, నేను నిద్ర మేల్కొలప వెళ్ళుచున్నాను. ఎస్, ఇక్కడ గాడ్స్ యాంగిల్ చూస్తూ ఉన్నప్పుడు చాలాసార్లు మానవ జ్ఞానానికి అందనిది దేవుని జ్ఞానం, మానవ తలంపుకి అందనిది దేవుని తలంపు. దేవుడు కొంతమంది జీవితాలలో విస్తారమైన శ్రమను ఎలా చేస్తాడు. చిన్న వయసులోనే ఇంటి యజమాని ఉండడు, పిల్లల్ని దగ్గర పెట్టుకొని విధవరాలి బ్రతుకుతూ పోషించడానికి డబ్బులు లేక, దేవుని వైపు తప్ప ఏ సహాయం లేక అంగలాసు బ్రతికే అనుభవం ఒక పక్క ఉంటుంది. కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయంటే, పుట్టుకతోనే గోల్డెన్ స్పూను, ఈమె తిరగడానికి కార్లు, ఉండడానికి బంగ్లాలు, అదొక రిచ్గా కనపడే ఒక విధమైన జీవన విధానం అనిపిస్తుంది. ఈయనకి ఇన్ని కార్లు ఇవ్వకపోతే, ఈయనకి ఇన్ని బిల్డింగ్లు ఇవ్వకపోతే, ఆయన 10 బిల్డింగులు పంచి 10 మందికి ఇవ్వచ్చుగా. హ్యూమన్ టెండెన్సీ. దేవుడు అంటాడు, నిన్ను ఏ స్థితిలో నుండి పిలిచానో నేను ఆ స్థితికి నీకు చాలిన దేవుణ్ణి అంటాడు. నిన్ను ఒక కూలి పని చేసే వ్యక్తిగా పిలిచాడా? నీకున్న ఆ పరిధిలో ఆయనే సమృద్ధి. నీకు మిక్కుటమైన జీవితం ఉందా? విస్తారమైన జీవితం ఉందా? లావిష్నెస్ బ్రతుకుందా? ఆ పరిధిలో కూడా ఆయన నీకక్కడ చాలిన దేవుడిగా ఉన్నాడు. ఓ భక్తుడు ఇలా అన్నాడు, డబ్బు అంట దేవుడు ఎక్కువగా ఇచ్చే దేనికంటే, దేవుని పని చేయడానికంట. మనం డబ్బు ఎక్కువగా ఇస్తే అదే దేవుణ్ణి మర్చిపోతాం, అదే డబ్బుతో స్నేహాలు పెంచుకుంటాం. పెద్ద పెద్ద రాజకీయ నాయకులతో, లేకపోతే లోకంలో పదవులు అధిష్ఠించే వాళ్ళతో స్నేహం చేస్తాం, కానీ అన్నీ ఇచ్చిన దేవునితో స్నేహం చెయ్యం. దేవుడేమో నీ ధనంతో చాలా పనులు చేయాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. అందరికి ఇచ్చేదానికన్నా సక్సెస్ రేటు నీకు కొంచెం ఎక్కువ ఇచ్చాడు. అందరి కష్టార్జితాన్ని దీవించిన దానికన్నా నీకు రూపాయి ఎక్స్ట్రాకే మిగులు ఉంచాడు. ఎందుకంటే నీ ద్వారా దేవుడు సంఘంలో, సమాజంలో చేయించుకోవలసిన పనేదో ఉంది. ఆయనకి పని ఉంది నీతో. నీకు సమృద్ధి ఇచ్చాడా? ఆయనకి నీతో పని ఉంది. ఎందుకో తెలుసా? ఎవరి చేత చేయించలేని ఒక పని నీ చేత చేయించుకోవాలని అనుకుంటున్నాడు ఆయన.
కానీ మనం చేసే పని చెప్పనా, డబ్బు నిల్వలు ఆస్తులు పెరిగితే ఆ లెవెల్ ఆఫ్ పీపుల్తో రిలేషన్ పెట్టుకొని అలాగే బతకడానికి ప్రయత్నం చేస్తాం. కానీ తగ్గించుకొని దేవుని సన్నిధికి వచ్చి నేను నీకు ఎలా ఉపయోగపడగలను అని అడగం. ఎందుకో తెలుసా, అడిగితే ధనవంతుణ్ణి కోరినట్టుగానే నీకున్నవన్నీ అమ్మి నా సేవ చేయని ఎక్కడ అంటాడో అని భయం కదా. దేవుని యొక్క కోణం వేరు, నువ్వు నేను చూసే కోణం వేరు. మరణం అన్నారు వాళ్ళు, కానీ దేవుడు దాన్ని నిద్ర అన్నాడు. కొన్ని విషయాల్లో మన కోణ అంటే దేవుని యాంగిల్లో ఆలోచించాలి, దేవుని దృక్కోణంలో చూడాలి. నాకు నేనుగా తీర్పు తీర్చకూడదు, నాకు తెలియని దాని గురించి నేను మాట్లాడకూడదు, నేను చూడని దాని గురించి నేను జడ్జి చేయకూడదు. ఎందుకో తెలుసా, దేవుని మనసు ఏంటో దేవుని తత్వం ఏంటో తెలుసుకొని నేను ప్రవర్తించాలి. కానీ దైవికమైన విషయాల్లో నా జ్ఞానాన్ని వాడి డెసిషన్స్ రాసేయకూడదు. మనమట ముఖ్యంగా మనుషులను చూసే కోణం చాలా విచిత్రంగా ఉంటుందట. 2, పరిచర్యను చేసే కోణం చాలా వేరుగా ఉంటుందట. దేవుణ్ణి చూసే కోణం చాలా వేరుగా ఉంటుందట. నేను మరలా అన్నీ చెప్పలేను కానీ కొన్ని చెప్తా. మనుషులను చూసే కోణం, అసలు నీ కుటుంబం గురించి నువ్వేమనుకుంటున్నావు, నీ భార్య గురించి నీకున్న ఆలోచన ఏంటి, నీ భర్తను నువ్వేమనుకుంటున్నావు, అసలు ఏమనుకునేది ఏందన్న రోజు పడే పాటేగా కదా. నిరాశ వస్తుంది బయటికి, నిస్పృహ వస్తుంది బయటికి, తీవ్రమైన పదజాలం బయటకు వస్తుంది కొన్నిసార్లు కదా. కానీ నువ్వు ఇలా అంటున్నావు, కానీ నీకు నీ భర్తనివ్వడంలో దేవునికి ఈయననివ్వడంలో ఆయన కోణం వేరుగా ఉంది. నీకు ఇలాంటి భార్యనివ్వడంలో దేవుని కోణం వేరుగా ఉంది. ప్రభువా, నేనేమో ప్రార్థనకి వెళ్ళేదాన్ని, చర్చికి వెళ్ళేదాన్ని, ఇంత భక్తి పరురాలైన నాకు ఈ అయోగ్యుడినిచ్చి ఎందుకు చేసావయ్యా కదా. అప్పుడప్పుడు డౌట్ వచ్చింది కదా. ఆ అయోగ్యుడు ఉన్నాడు కాబట్టి నీలో భక్తి పెరిగింది. ఆ అయోగ్యుడు అలా కొరకరాని కొయ్యలాగా ఉన్నాడు కాబట్టి నీ మోకాటి ప్రార్థన. ఆ అయోగ్యుడు అలాగ ప్రవర్తిస్తున్నాడు కాబట్టి నువ్వు నానాటికి దేవునికి దగ్గరగా అవుతా ఉన్నావు. అలానే ఆయన్నేం వదిలిపెట్టడు. ఎందుకో తెలుసా, ప్రభునందు ప్రియులారా, మీ ప్రయాస చెప్పండి వ్యర్థం చెప్పండి కానేరదు. నీ కుటుంబాన్ని నువ్వు ఎలా చూస్తూ ఉన్నావు, ఆ చూస్తున్న కోణం ఎంత, నీకు దేవుడు ఆ కుటుంబాన్ని ఇచ్చిన దృక్కోణం ఏంటి, అది చాలా ఇంపార్టెంట్. నా భర్తను దేవుడు నాకు ఇలా ఎందుకు ఇచ్చాడంటే, నేను నేర్చుకోవలసింది, నేను ట్రైన్ అవ్వాల్సింది, నేను ఇంకేదో సంథింగ్ ఉంది. నా భార్య ఇలా కొరకరాని కొయ్యలాగా ఉంది అంటే నేను నేర్చుకోవాల్సింది ఏంటి. ఒకవేళ ఇంకేమన్నా సాధు జీవితం, ఓర్చుకునే జీవితం, తట్టుకునే జీవితం ఇంకేమన్నా ఉందా అంటే, నేను నా కోణంలో ఆలోచిస్తే సమస్యలే, నేను దేవుని ఆలోచనలోకి వెళ్ళి ఆలోచన చేస్తే తప్పకుండా దేవుడు బయలుపరుస్తాడు. ఇది మనుషుల విషయంలో. 2వ పాయింట్కి వద్దాం. నేను పరిచర్యను ఎలా చూస్తూ ఉన్నాను, పరిచర్య విషయంలో నాకున్న ఉద్దేశం ఏంటంటే, నేను పరిచర్య చేస్తే నాకు ఆశీర్వాదాలు వస్తాయి. మీకు విషయం తెలుసా, మీరు పరిచర్యకు చేయకపోయినా మీకు ఆశీర్వాదాలు వస్తాయి, మీరు పరిచర్య చేయకపోయినా మీకు ఆశీర్వాదాలు. ఎందుకో తెలుసా, నిన్ను విడువను ఎడబాయనన్న దేవుడు నిన్ను ఉట్టి చేత్తో పంపడు. నిన్ను ఆశీర్వదించకుండా ఉండనేరుటకు యెహోవా హస్తము ఎలా లేదంట. అక్క VBSలో క్లాస్ ఎందుకు తీసుకున్నావు అంటే ఆశీర్వాదాలు వస్తాయని కదా. ఆశీర్వాదాలు నువ్వు పరిచర్య చేసినా నువ్వు చేయకపోయినా నీకు ఇస్తాడు. అది కాదు ఆయన నీ ఎడల కనపరిచిన ఆ ఉన్నతమైన ప్రేమని, ఆ సహవాసాన్ని నువ్వు తిరిగి ప్రపంచానికి, మీరు సర్వలోకమునకు వెళ్ళి ఏం చేయాలంట, నేను చెప్పనండి ఏంటి పరిస్థితి కదా. దేవుడు ఒక యూనివర్సల్ కాల్ ఏంటంటే, మీరందరూ పరిచర్య చేయాలి. పరిచర్య అంటే అన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, వాళ్ళు చేసేది అని ఒక మైండ్లో లేదు. అసలు ఎవరికి తెలియకుండా చేసే ఒక అద్భుతమైన పరిచర్య ఉంది. మీకు చాలామందికి తెలుసు. ఏంట పరిచర్య? ఎవరికి తెలియకుండా చేసే ఒక అద్భుతమైన పరిచర్య ఉంది. ఏంటా పరిచర్య? ప్రార్థనా పరిచర్య. ప్రార్థన గురించి ప్రభు ఏమన్నాడంటే, రహస్యమందు నీ తండ్రి చూచుచుండగా. ఎవరు చూస్తారంట? రహస్యమందు నీ తండ్రి చూచుచుండగా నీ ప్రార్థన ఎవరు చూస్తారు? అద్భుతమైన పరిచర్య ఏంటో తెలుసా, నువ్వు ప్రార్థన చేయటం.
దేశాలు కొట్టుకొని మనుషులను మీరేదో మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం, కానీ రేపో మాపో యుద్ధం వస్తే పాకిస్తాన్ పేద దేశం, పాకిస్తాన్ అయిపోయింది అంటున్నాం కాదు, మనకు కూడా బోలెడన్ని అప్పులు ఉన్నాయి అక్కడ. ఒక యుద్ధం టచ్ అయితే ఈ ఎకానమీ క్లోజ్, చాలా భయానకమైన పరిస్థితులు ఎదుర్కోవాలి. సరే, ప్రాపంచిక విషయాలు మనకు వద్దులే, దాన్ని అలా పక్కన పెడదాం. వాస్తవంలోకి అడుగు పెడితే మనం పరిచర్యని ఎలా చూస్తున్నాం? నాకేదో చేశాడు కాబట్టి నేను దేవుడికి ఏదో చేయాలి కాదు. నువ్వు దేవుడికి ఏం చేయలేవు, నీకన్నా బాగా చేసేవాడు దేవుడి దగ్గర చాలామంది ఉన్నారు. మరి నేను ఎందుకు చేయాలి అంటే, దేవుని మహిమ కొరకు నువ్వు ఉన్నావు, దేవుని ఘనత కొరకు నువ్వు ఉన్నావు, నువ్వు దేవుని సొత్తు గనక, దేవుడు నీ తండ్రి గనక, నీకు జీవాన్ని బలాన్ని శక్తినిచ్చింది ఆయన గనక, ఆయన బిడ్డగా నువ్వు ఆయన పని చేయాలి. అంతేగాని ఆశీర్వాదాలు బహుమానాలు అంటే, చాలాసార్లు మనుషులను మనం చూసే యాంగిల్ వేరు, సహోదరుని మనం చూసే యాంగిల్ వేరు. దేవుడు నా ప్లేస్లో ఉంటే అదే సహోదరుని ఎలా చూస్తాడు అని ఎస్టిమేట్ చేయాలి. నేను నా కుటుంబాన్ని చూసే విధానం వేరు, నాకు ఈ కుటుంబాన్ని ఇచ్చిన దేవుడు చూసే విధానం వేరు. దేవుడు నాకు ఇచ్చిన పరిచర్య చేసేటప్పుడు మహిమ కొరకు నలుగురు కంట్లో కనపడాలనో కొన్నిసార్లు నేను చూస్తూ ఉంటాను. అన్నవాళ్ళు ఎవరైనా పెద్దోళ్ళు ఉంటే కొంతమంది ఏం హడావుడి చేస్తారో, ఈ అన్నవాళ్ళు పోతే అన్న కూడా కనపడ్డు కదా. అంటే మనుషుల కళ్ళల్లో పడాలని విపరీతమైన తాపత్రయం. జాగ్రత్త, దేవుడు నీ నుండి కోరుకుంటున్న పరిచర్య వేరు, నువ్వు చేయాలనుకుంటున్న పరిచర్య వేరు. అంటే దృక్కోణం గురించి మాట్లాడుతూ ఉన్నాను. సో చాలా జాగ్రత్తగా మార్తను అడుగుతున్నాడు, మార్తా లోకపు దృక్కోణం వేరు, నాకు లాజరు విషయంలో ఉన్న ఆలోచన వేరు, మరి నీ ఆలోచన ఏంటి? అయ్యా నాకంటూ ఏం ఆలోచన ఉంటుందయ్యా? నిన్ను నేను నమ్ముతున్నా, నువ్వే దేవుని కుమారుడివి. ప్రేమ విషయంలోనూ నువ్వే దేవుని కుమారుడివి నమ్ముతున్నా. లాజరు విషయంలో కూడా నాకున్న క్లారిటీ ఏంటంటే నువ్వే దేవుని కుమారుడు, నువ్వేమైనా చేయగలవు. మూడో అంశానికి వెళ్ళిపోదాం, టైం లేదు. మూడవ విషయం దేవుడు చేసే కార్యం. యోహాను సువార్త 11వ అధ్యాయము 43వ వచనాన్ని చదువుదాం. ఏమని రాయబడింది? యోహాను సువార్త 11వ అధ్యాయం 43వ వచనం ఏమని రాయబడింది? ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడే వెలుపలికి వచ్చెను, అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటి యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పెను. చాలా ప్రాముఖ్యమైన మాట ఇది. మూడవ అంశం ఈ యొక్క దీనిలో. ఒకటి, ఆయన ప్రేమ మనకు అర్థం కావాలి. రెండు, ఆయన చూసే దృక్పథం, ఆయన కలిగిన విధానం మనకు అర్థం కావాలి. మూడవది, ఆయన కార్యం మనకు అర్థం కావాలి. చాలాసార్లు రక్షించబడిన దగ్గర నుండి దేవుడు ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలతో ఆయన నడిపిస్తూ ఉంటాడు. ప్రతిరోజు క్రైస్తవుడు ఇలా ప్రార్థన చేయాలి, ప్రభువా ఈరోజు నా బెడ్ మీద నుండి నేను దిగిన వెంటనే నీ అద్భుత ఆశ్చర్య శూర కార్యాలు చూసే కన్నులు నాకు దయచేయి అని అడగాలి. ఏమని అడగాలంటే, నా జీవితంలో నాకు ఈరోజు బ్లెస్డ్ డేగా ఇచ్చావు, ఈరోజు చూడక చాలామంది సమాధుల దెబ్బకు చేరారు, మరి నాకు ఈరోజు బ్లెస్డ్గా ఇచ్చావు కాబట్టి నీ అద్భుత కార్యాలు చూసే కన్నులు నాకివ్వు. దేవుని కార్యాలు నేను ఎందుకు చూడాలని కోరుకోవాలో తెలుసా? నేను దేవుని కార్యాలు ఎంత బాగా చూస్తానో, ఎంత బాగా అనుభవిస్తానో అంత గొప్పగా ఆయన నేను ఆరాధించగలుగుతాను, అంత గొప్పగా ఆయన ఘన ప్రశస్త నామాన్ని కీర్తించగలుగుతాను. ఆరాధన చెయ్యండి అంటే నోరు పెగలట్లేదంటే అర్థం లేదు సార్. ఆయన కార్యాలు చూసే కనులు, ఆయన కార్యాలు చూసిన అనుభవం ఇది లేకపోవడం వల్లే నీ నోరు పెగలడం లేదేమో. నిజంగా నా దేవుడు నా ఎడల చేసిన అద్భుత ఆయన కార్యాలు ఎలా ఉంటాయో 1-2 మాటలు చెప్పి నేను ముందుకెళ్ళిపోతా. కీర్తనల గ్రంథం 145వ అధ్యాయము 4వ వచనం ఏమని రాయబడింది? తీసిన వాళ్ళు స్పీడ్గా చదవడానికి ప్రయత్నం చేయండి. కీర్తన గ్రంథం 145వ అధ్యాయము 4వ వచనం. దాన్ని నోట్ చేసుకోండి. ఆయన క్రియలు, ఆయన కార్యాలు ఎలా అంటే పరాక్రమ క్రియలు. ఆయన చేసే కార్యాలు అంటే పరాక్రమ క్రియలు. అందులో వీరత్వం కనిపిస్తుంది, అందులో శూరత్వం కనిపిస్తుంది, అందులో ఆయన గొప్ప గొప్ప ఘనత కనిపిస్తుంది. ఎర్ర సముద్రం చీల్చడం నీ వల్ల నా వల్ల అవుద్దండి. చాలాసార్లు చెప్పా, ఇంటికి పోండి,
ఒక గ్లాసు నీళ్ళు తీసుకోండి, నేల మీద పోయండి, 2 పాయలుగా చేయడానికి ప్రయత్నం చేయండి కదా. గ్లాసు నీళ్ళే నేను వేరు చేయలేను, ఎందుకంటే అది ద్రవ పదార్థం, పోసినా అటు ఇటు దొల్లిపోతూ ఉంటుంది కదా. నా దేవుడు కార్యం ఎలా ఉంటుందంటే, వెనక చూస్తే ఫరో సైన్యం, ముందు చూస్తే ఎర్ర సముద్రం, చచ్చాన్ రా అనుకుంటున్నారు ఒక్కొక్కరు ఇజ్రాయేలీలు. ఎవరంటే అయిపోయాం. ఈ మోసే మాటలిని, ఈ మోసే చెప్పింది విని అటు ఇటు కాని ప్లేసుల్లో అక్కడ చచ్చిపోతే సమాధులన్నా కట్టేవాళ్ళు ఉంటారు, ఇక్కడ ఎవడ కడతాడు సమాధి కదా. వెనక చూస్తే ఫరో సైన్యం, ముందు చూస్తే ఎర్ర సముద్రం, అయిపోయింది కదా. ఆరిన నేలపై నడిపించాడు దేవుడు. నీ జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇక ఇవి వల్ల కాదురా అనుకుంటున్నప్పుడు కూడా ఆయన ఉన్నాడని నువ్వు నమ్మాలి. ఆయన నీ ఎడల కార్యము చేస్తాడని నువ్వు నమ్మాలి. ఆయన నీ ఎడల పరాక్రమ క్రియలు చేయగలడని నువ్వు నమ్మాలి. వెనక ఫరో సైన్యం, ముందు చూస్తే ఎర్ర సముద్రం, నో చాయిస్, అవకాశమే లేదు. క్షణాలలో బ్రతుకులు మారిపోయే భయంకరమైనటువంటి స్థితి. ఆశ్చర్యం ఏంటంటే, ఆరిన నేలను నడిచిరి, బాగుంది, నడిచారు, వెళ్ళారు, అవతల గట్టుకు చేరారు. వెనకది అరే మనం ఓకే, మనం ఎర్ర సముద్రం ఇటు చూస్తే గాజు గ్లాసు, ఇటు చూస్తే గాజు గ్లాసు, ఈ అక్వేరియంలో నుంచి బయటకు చూసినట్టుగా చాలా వండర్గా దేవుడు ఆపాడు. సరే వాళ్ళ సంగతి ఏంటి? వెనక చూస్తే ఎవరు చంపాలని బయలుదేరారో వాళ్ళు నాశనం అయిపోయినారు ఆ యొక్క జలములో. ఇప్పుడు ఇలా అనుకుందాం, నీ సమస్యని తృణకాలములో తేల్చివేయగలిగిన దేవుడు. గుర్తుపెట్టుకో, దేవుడు ఆషామాషి దేవుడు కాదు. నీ బాధ, నీ శ్రమ, నీ కరువు, నీ ఖడ్గం ఆయనకు తెలుసు. నీ ఇరుకు తెలుసు ఆయనకి, నీ ఇబ్బంది తెలుసు ఆయనకి, నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి గడ్డు పరిస్థితి ఆయనకి తెలుసు. ఆయన సాల్వ్ చేయలేనిది ఈ భూమి మీద ఏమీ లేదు. ఎందుకో తెలుసా? ఆయన కార్యాలు పరాక్రమంతో కూడుకున్నవి. కొంచెం ముందు అదే అధ్యాయంలో ఇంకో మాట ఉంటుంది, 145:5 చదువమ్మా, ఏమని రాయబడింది? మొదటి మాట ఏమని చూసామంటే పరాక్రమ కార్యాలు, అంటే ఆయన ధీరత్వం, ఆయన శూరత్వం కనపడుతుంది. రెండవది ఏంటి అంటే ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, అంటే వండర్. అది మానవ జ్ఞానానికి అర్థం కానివి. చచ్చినోడు లెగవడం ఇంతవరకు సృష్టిలో ఎప్పుడు ఎక్కడ జరగదు. బాడీలో ఉన్న సెల్స్ చనిపోతే తిరిగి జీవాన్ని పోసుకోవడం అసాధ్యం. చచ్చిన బాడీ సెల్స్ తిరిగి బ్రతకడం అసాధ్యం. ఆశ్చర్యం ఏంటంటే అసాధ్యమైనటువంటి లాజరు అప్పటికి చచ్చిపోయి ఎన్ని రోజులు? ఏమోనన్నా మేము అక్కడ పోయి చూడలేదంటారా? ఎన్ని రోజులు? 4 రోజులు. విచిత్రం ఏంటంటే మనిషి చనిపోయిన 3 డేస్కే ఏమవుతుందంటే, ఫస్ట్ పురుగు పుట్టేది రక్తంలో, బ్లడ్లో పుడుతుంది. రక్తంలో పుట్టిన పురుగు ఎంటైర్ బాడీని తినేస్తుంది. ఫస్ట్ పురుగు పుట్టేది బ్లడ్లో, అదే రక్తం మనిషి బతుకుంటే జీవం, అదే రక్తం మనిషి బ్రతుకుంటే జీవం. అదే వ్యక్తి చచ్చిపోతే అదే రక్తంలో పుట్టిన పురుగు ఎంటైర్ బాడీని తినేస్తుంది. ఇప్పుడు ఇలా చూద్దాం, లాజరు చచ్చిపోయి 4th డే ఆల్రెడీ స్టార్ట్ అయినాయి మెటబాలిక్, లోపల ఆ కెమికల్ రియాక్షన్ స్టార్ట్ అయినాయి. డికే అంటే పాడై లోపల ఆల్రెడీ పాడవుతూ ఉంది. విచిత్రం ఏంటంటే లాజరు బయటికి రా, ప్రభు ఈ మధ్యాహ్నం నిన్ను పిలుస్తున్నాడు. నీ మృతతుల్యమైన ఆలోచనలో నుండి బయటికి రా. ఎన్నాళ్ళు నేను దిక్కుమాలిన దాన్ని, నేను దరిద్రాలి, నాకెవడు లేడు, నేను బతకడం ఎందుకు, నేను చస్తే బాగుండు కదా. కొంతమంది భలే వెరైటీగా వాళ్ళ రోదనలు విచిత్రంగా ఉంటాయి. నేను బతికేది ఎందుకు, నేను చస్తే బాగుండు, నా బతికేవుడికి ఉపయోగం కదా, భలే వెరైటీగా ఉంటాయి కదా. ఆ మృతతుల్యమైన ఆలోచన నుండి లాజరు బయటికి రా. నీ చచ్చు పుచ్చు ఆలోచన నుండి బయటికి రా. జీవం లేని నీ మాటలలో నుండి బయటికి రా. జీవం లేని నీ క్రియలలో నుండి బయటికి రా. నువ్వు బయటికి రా. ఆ తలంపుల్లో నుండి బయటికి రా. అనుమానపు బ్రతుకుల నుండి బయటికి రా. డౌటెడ్, సందేహాలు రావు అని పేరు పెట్టచ్చు మనకి. సందేహాలు రావు అంటే ప్రతి దానికి చేస్తాడా అక్క, నిజంగా చేస్తాడా, జరుగుద్దా, ప్రమోషన్ వచ్చుద్దా,
ఈ నెలైనా అది పడుతుందా కదా, అన్ని డౌట్లే. ఇన్ హిస్ టైమ్ హీ కెన్ డూ ఆల్ థింగ్స్. ఆయన సమయంలో ఆయన క్రియలను అద్భుతంగా చేస్తాడు. వెయిట్ అండ్ సీ, ఎదురు చూడు. ఆయన కార్యాలు, పరాక్రమ క్రియలు, అక్కడ ఆయన ధీరత్వాన్ని చూపిస్తాడు. రెండు, ఆయన ఆశ్చర్య కార్యాలు. ఆశ్చర్యం, నీ బతుకు నీకే ఆశ్చర్యం. ఎక్కడో విగ్రహాల చుట్టూ తిరిగేవాడు వాక్యం చెప్పటం ఏందండి విచిత్రం కాకపోతే? ఆశ్చర్యం. పాపశాపాల్లో కొట్టుమిట్టేవాడు దేవుని సన్నిధిలో ఉండడం ఏంటంటే ఆశ్చర్యం. రా, నీ మృతతుల్యమైన పరిస్థితి నుండి రా, బయటికి రా. ప్రభు పిలుస్తున్నాడు, రా బయటికి రా. ఎందుకో తెలుసా? ఆయన కార్యాలు పరాక్రమ కార్యాలు, ఆయన కార్యాలు ఆశ్చర్య కార్యాలు. అందులో ఇంకో మాట ఉందని ముందుకెళ్ళిపోతా. కీర్తన గ్రంథం 145:6 ఏమని రాయబడింది? కీర్తన గ్రంథం 145:6. అమ్మ, భీకరమైన అంటే కొన్ని నేను చూడలేను, నా కళ్ళు మూసుకుంటా, అమ్మో నా వల్ల కాదంట కదా. ఎవరికైనా రక్తం కనపడితే అమ్మో అని చావు కేకేసి కళ్ళు మూసుకుంటే కొన్ని చూడలేరు వాళ్ళ కళ్ళ ముందు. కొన్నిటిని యాక్సెస్ చేయలేరు. నువ్వు యాక్సెస్ చేసినా చేయకపోయినా, నువ్వు వాటిని అంగీకరించకపోయినా నీ జీవితంలో ఆయన భీకర కార్యాలు చేస్తాడు. ఆయన అంతే. ఎందుకో తెలుసా? చనిపోయిన లాజరును ఎలా దేవుడు బ్రతికించాడో, నా మృతతుల్యమైన ఆలోచనలో నుండి జీవం కలిగిన ఆలోచనలోనికి, పరిశుద్ధమైన ఆలోచనలోనికి, నీతిమంతుడైన దేవుడి యొక్క ఆలోచనలోనికి ఆయన నడిపిస్తాడు. నువ్వు రా, బయటికి రా. 3 మాటలు చూసాం. 1, దేవుని ప్రేమ మనకు అర్థం కావాలి. 2, దేవుని దృక్కోణం మనకు అర్థం కావాలి. 3వది, దేవుని కార్యం అర్థం కావాలి. 4వది ఎక్కువ చెప్పను, ఒక మాట చెప్పి క్లోజ్ చేస్తా. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం ఏమని రాయబడింది? యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను ఏమవుతాడట? బ్రతుకును. బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. ఇవి ఏంటంటే బియాండ్ అవర్ నాలెడ్జ్, మన జ్ఞానానికి మించిన పరిధి. ప్రభును విశ్వసించటంలో నీ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎంత కదా. చాలాసార్లు చెప్పినట్టున్నాను. నయాగరా ఫాల్స్ మీద ఒకడు ఇటు నుండి అటుకు తాడు కట్టి అక్కడున్న ప్రజలను అడిగాడంట, అరే బాబు, నేను ఈ తాడు మీద ఇటు నుండి అటు దాకా వెళ్ళి రాగలను అని ఎంతమంది నమ్ముతున్నారు అని చేతులు ఎత్తండి అన్నాడంట. కొంతమంది అసాధ్యం, ఈ గట్టు నుండి ఆ గట్టు దాకా తాడు మీద నడవడం మామూలు విషయం కాదు, ఇది జరిగే పని కాదని ఎవడు చేయెత్తకుండా అలాగున్నారంట. ఆయన శుభ్రంగా ఆ తాడు మీద ఈ నుంచి ఆ చివరి దాకా వెళ్ళి ఆ చివరి నుండి ఈ చివరికి వచ్చి ఇప్పుడు నమ్ముతున్నారా అన్నాడంట. అందరూ ఎత్తారంట చేతులు. సరే, బాగుంది, ఇప్పుడు నా మీద మీకు నమ్మకం వచ్చిందా? వచ్చింది. ఆయన అన్నాడంట, మీరు నన్ను నమ్ముతున్నారు కాబట్టి ఈసారి ఏంటంటే నేను ఏదైనా బరువుని నా భుజం మీద వేసుకొని నడవగలనని నమ్ముతున్నారా అని అడిగాడంట. కొంతమంది అన్నారంట, అనాలిసిస్ మామూలుగా వెళ్ళాడు కాబట్టి నడిచొచ్చాడు, బరువు మీద అంటే అసాధ్యం, వల్ల కాదు, ఏడో చోట పడతాడని కొంతమంది చేయట్లేరు. కొంతమంది ఇంకొంచెం ఎక్స్ట్రీమ్గా ఆలోచించి, అరే ఆయన మామూలుగానే నడుచుకుంటూ వెళ్ళొచ్చినప్పుడు బరువు మీద ఉన్న బ్యాలెన్స్ ఎందుకు చేసుకోడు? సగం చేతులు లేసాయి, సగం చేతులు లెగవలేదట. సరే, బాగానే ఉంది. మరలా ఒక ఇసుక మూటని భుజాన్ని వేసుకొని అలాగా నడుచుకుంటూ వెళ్ళి అలాగా నడుచుకుంటూ వచ్చాడట. ఇప్పుడు నేను ఏ బరువునైనా నా భుజం మీద వేసుకొని నడవగలనని నమ్ముతున్నారా అన్నారంట. అయ్యో, భలేవాడివి బ్రదర్, నువ్వు ఎంత బాగా నడిచావని కింద అలా ఆ నీటి ప్రవాహం ఉన్న మేమందరం నమ్ముతున్నాం అన్నారంట. సరే, ఆ ముందు వరుసలో ఉన్నాము దగ్గరికి వెళ్ళి, సరే నమ్ముతున్నావు కాబట్టి నీ పిల్లని నా భుజం మీద వేసుకొని నడిచొస్తా అంటే ఇంకా నయ్యం అని లా వెనక్కి పెట్టుకుందంట పిల్లని కదా. ఇసుక బస్తాను మోస్తాడు అని నమ్మినప్పుడు, అవునయ్యా నువ్వు ఇసుక బస్తానే మోసావు, నా పిల్లను కూడా మోస్తావు, మోయి కదా. మన విశ్వాసం ఎంతవరకు ఉంటుందంటే అంతవరకే ఉంటుంది. లోతైన విశ్వాసం ఉండదు కొంతమందికి. సంవత్సరాలు చర్చలకు వస్తారు, వీళ్ళు విశ్వాస పరీక్షలో తేలిపోతారు. వీళ్ళు దేవుని పూర్తిగా నమ్మరు. సగం భక్తి, సగం లోకం, సగం దేవుడు, సగం పాపం. వీళ్ళంతా సగమే.
వీళ్ళు సంపూర్ణతలోనికి రారు, రావడానికి ప్రయత్నం కూడా చేయరు. ప్రభువుని అడగరు, ప్రభువా నా నమ్మకం ఎలా ఉండాలి తెలుసా, నేను నీ యందు విశ్వాసం ఉంచి నేను చచ్చినా నీతో ఉంటా. ప్రభువా ఒకవేళ ఈ మధ్యాహ్నమే నా చివరి మధ్యాహ్నం అయితే ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ కళ్ళు తెరుస్తా. అది ఫెయిత్ అంటే. ప్రభువా నువ్వు నాకు ఎలాంటి దేవుడో తెలుసా, ఈ 60 లేదా 70 సంవత్సరాలకు మాత్రమే కాదు, నా బ్రతుకంతటికి దేవుడివే, నేను చచ్చినా నువ్వు నాకు దేవుడివే, యుగ యుగాలు నీతో ఉండే భాగ్యాన్ని నువ్వు నాకు ఇచ్చే దేవుడువు. దేవుడు అంటే ఈ 50 లేదా 60 సంవత్సరాలకి నువ్వు అడిగిన ఏటీఎం కార్డు లాగా నీకు డబ్బు ఇచ్చి, నీకు పిల్లల్నిచ్చి, నీకు భార్యనిచ్చి, నీకు ఉద్యోగం ఇచ్చి, నిన్నేదో తృప్తిపరిచి నువ్వు అలాగా ఉండటానికి కాదు ఈ దేవుడు ఉంది. కాదు. ఈ 60 లేదా 70 సంవత్సరాల బతుకు అయిన తర్వాత కూడా నువ్వు యుగ యుగములు ఆయనతో ఉండాలి. అది ఆయన ప్రణాళిక. ఇది దేవుని ప్రణాళిక, ఉన్నతమైన ప్రణాళిక. రేపొక సహవాసం ఉంది, రేపొక సన్నిధి ఉంది. రేపు నేను ఆయనతో ఆ పరలోకపు పౌరసత్వాన్ని కలిగి యుగ యుగాలు నేను ఆయనతో ఉండాలి. విశ్వాసం అంటే పండగల దేవుడిగా, పబ్బాల దేవుడిగా, పేరంటాల దేవుడిగా, లేకపోతే రిచువల్స్కు దేవుడిగా కాదు కాదు కాదు. ఆయన అందుకు దేవుడు కాదు. ఇలాంటి దురభిప్రాయం నీకుంటే మానుకో. ఆయన నీ 50-60 సంవత్సరాల బ్రతుకుకు దేవుడు మాత్రమే కాదు, రేపు నువ్వు నేను చచ్చిన ఆ పరలోక పట్టణంలో ఆయనతో బ్రతుకుంటామనే ఆ గొప్ప విశ్వాస పరిమాణంలోనికి మనం వెళ్ళాలి. ఆ మాట ఒక్కసారి చూసి మనం ముగించుకుందాం. ఏంటంటే ఆ మాట, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను ఏమవుతాడు, బ్రతుకును. నేను ఆయన యందు విశ్వాసం ఉంచాను కాబట్టి ఒకవేళ ఇప్పటికిప్పుడు యుద్ధాలు వచ్చి ఇప్పటికిప్పుడు నా ఇంటి మీద అణుబాంబు పడినా నేను చచ్చిపోతే ఒక ప్లేస్లో గ్యారంటీగా ఉంటాను. ఏంటో తెలుసా, నా తండ్రితో యుగ యుగాలు ఉంటాను. నా శరీరం శైథిల్యం అవ్వచ్చును కానీ, నా శరీరం ముక్కలు అవ్వచ్చును కానీ, నా శరీరం విశ్వంలో కలిసిపోవచ్చును కానీ, నా ఆత్మ దేవునితో ఉంటుంది. ఇది నిజ క్రైస్తవ నిరీక్షణ సత్యం. ఈ సత్యాన్ని మార్తమా నువ్వు నమ్ముతున్నావా? ప్రభు అంటున్నాడు బల్ల దగ్గర, నువ్వు నమ్ముతున్నావా? కాళ్ళ నొప్పి తగ్గిస్తాడు, కీళ్ళ నొప్పి తగ్గిస్తాడు, ఒళ్ళు నొప్పి, ఎంతసేపు ఈ గొడవేనా? రా, నువ్వు తెలుసుకోవాల్సిన సత్యం ఇంకా చాలా ఉంది. దేవుని బిడ్డ 4 విషయాలు లాజరు మరణం మనకు తెలియజేస్తాం. ఒకటి, ఆయన ప్రేమను ఎలాగని అర్థం చేసుకున్నాం. రెండవది, ఆయన దృక్పథం ఎలా ఉంది, మన దృక్పథం ఎలా ఉంది మనుషుల మీద, కుటుంబం మీద, పరిచర్య మీద, సంఘం మీద, సమాజం మీద. మూడవది, ఆయన కార్యాలు ఎవ్వరూ చేయలేనివి, పరాక్రమ క్రియలు, మహత్ ఆశ్చర్య కార్యాలు, భీకర కార్యాలు ఆయన చేస్తాడు నీ నా జీవితంలో. నాలుగవది, ఆయన శక్తి, ఆయన ప్రభావం, ఆయనందు మనకు కలిగిన విశ్వాసం ఎంతవరకు అంటే నిత్యత్వం వరకు నీవు నేను మన విశ్వాసాన్ని కొనసాగించబద్దులమై ఉంటున్నాం. తల్ల వంచుదాం, కళ్ళు మూసుకుందాం. ప్రభు బల్ల మన మధ్య ఉంది. పరీక్షించుకుందాం. ఎవరు ఇంకొకరిని పరీక్షించడానికి కాదు ఈ బల్ల. నా పక్కన ఆయనకి బాగా గుచ్చుకుందలే అని నేను చంకలు కొట్టుకోవడానికి కాదు ఈ బల్ల ఉంది. లేకపోతే నా సహోదరికి బాగా తగిలిందిలే కాదు, ఇది నాకే. వాక్యం చెప్పినా నాకే, నాలో ఉన్న దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీతో నీలో ఉన్న దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరికి వారుగా పరీక్షించుకొని యోగికరంగా కడగబడిన అనుభవంలో నుండి మనం ప్రభు సన్నిధిని చేరదాం. యోగ్యకరమైన రీతిలో ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడిన వారమై దేవుని బలలో చేద్దాం. మరలా చెప్తున్నాను, ఎవ్వరూ సిద్ధపాటు లేకుండా, ప్రార్థన లేకుండా, కడగబడిన అనుభవం లేకుండా, దేవునితో తీర్మానం లేకుండా అనాలోచితంగా బలలో చేయవేయద్దు. అది ప్రసాదం కాదది. అనాలోచితంగా బలలో చేయవద్దు. కడగబడిన అనుభవంలో నుండి ఆయన పరిశుద్ధ సన్నిధికి పోదాం. ప్రభు మనల్ని అలాగున సిద్ధం చేయునుగాక.